హాయ్ అండి, అందరికీ నమస్కారము. నా పేరు గౌతమి. ఈ వీడియోలో అయితే నేను మీకు ఈరోజు ఫెస్టివల్ కదా, తొలి ఏకాదశి పండుగ కదండి. ఈ తొలి ఏకాదశికి మేము ఇంట్లో పూజ ఎలా చేసుకున్నాము అండ్ ప్రసాదాలు ఏమేమి ప్రిపేర్ చేశాను అనేది ఈ వీడియోలో ఉంటుంది. ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి. ఎవరికైనా కావాలి అని కూడా చూడండి. అండ్ మనీ సేవింగ్ ఐడియాస్తో పాటు స్కీమ్స్ గురించి కూడా వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో. ఎవరికన్నా కావాలి అనుకుంటే ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. అంటే మనీ సేవింగ్ ఐడియాస్ అంటే మంత్లీ మనీ సేవింగ్ ఐడియాస్ అండ్ ఇయర్లీ మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి మన ఛానల్లో. అండ్ మనకు వచ్చే శాలరీని మనం ఎలా ఖర్చులు చేసుకుంటే డబ్బులు అనేటివి సేవింగ్స్ చేసుకోవచ్చు అనే వీడియోస్ ఉన్నాయి. అండ్ దాచుకున్న డబ్బులు రెట్టింపు చేసుకోవాలంటే స్కీమ్స్లో కట్టాలి కదా, అలాంటి స్కీమ్స్ గురించి కూడా వీడియోస్ ఉన్నాయండి. ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి ఒకసారి ఆ వీడియోస్ కూడాను ఈ వీడియో చూసిన తర్వాత. ఇంకా ఈ వీడియోలో అయితే ఇంకా ఉదయాన్నే లెగవగానే బయట అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. ఒక్కొక్కసారి ఫెస్టివల్స్ అప్పుడు ఈవినింగే క్లీన్ చేసుకుంటూ ఉంటానంటే నైట్ టైమే, అంటే తర్వాత రోజు ఫెస్టివల్ అయితే ముందు రోజు నైటే బయట క్లీన్ చేసేసుకొని ముగ్గలా వేసుకుంటూ ఉంటాను. ఇంకా అంత పని ఎక్కువ ఉంటే మటుకి అలా కొన్ని కొన్ని పనులు అనేటివి ముందు రోజు నైటే చేసుకుంటూ ఉంటానండి. కానీ ఈసారి అయితేను గిన్నెలు తోమటం అయితే సాటర్డే నైటే తోమేసేసుకున్నాను. ఇంక ఈరోజు సండే కదా, ఇంకా మార్నింగ్ వేసుకుందాంలే ముగ్గు అని చెప్పేసేసి వేయలేదు ముగ్గు. ఇంకా మార్నింగ్ లెగవగానే అంటే 6 కల్లా లేచాను. 6కి లేచిన తర్వాత ఇంకా బయట అంతా చిమ్మేసేసుకొని బయట క్లీన్ చేసేసేసుకొని ఇంకా ముగ్గు అయితే వేసుకున్నానండి. తర్వాత ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇల్లు కూడా చిమ్మేసేసేసుకొని ఒకసారి తుడుచుకున్నాను ఇల్లు. అంతకు ముందు రోజు సాటర్డే కదా, సాటర్డే పూజ చేసుకునేటప్పుడు ఇల్లు క్లీన్ చేసుకున్నాను. కానీ ఇంక ఈరోజు ఫెస్టివల్ కదా, ఇంక ఈరోజు కూడా క్లీన్ చేయాలని చెప్పేసి ఇల్లు కూడా క్లీన్ చేసుకున్నానండి. అంటే మనం పూజ చేసుకునేటప్పుడు ఎప్పుడు పూజ చేసుకుంటే ఆ రోజే క్లీన్ చేసుకోవాలంట. ముందు రోజు నైట్ కానీ అలా క్లీన్ చేసుకోకూడదంట ఇల్లు అనేది. మీలో ఎంతమందికి తెలుసు అండ్ మీలో ఎంతమంది ఫాలో అవుతారు ఇది అనేది కామెంట్ చేయండి. అంటే ముందు రోజే కొన్ని పనులు చేసుకోవచ్చు, కాకపోతే ఇల్లు క్లీన్ చేసుకోవటం, ఇల్లు చిమ్ముకోవటం అనేది ముందు రోజే క్లీన్ చేసుకోకూడదంట. మనం ఏ రోజు పూజ చేసుకోవాలనుకుంటామో ఆ రోజే ఇల్లు కూడా తుడుచుకొచ్చుకొని పసుపు నీళ్ళు చల్లుకొని పూజ అనేది చేసుకోవాలంట. ఇంకా తర్వాత ఇల్లు కూడా తుడిచేసేసుకొని పిల్లలకి ఇంకా బ్రష్లు అవి చేయించి స్నానాలు అవి చేయించేసిన తర్వాత ఇంకా నేను కూడా స్నానం చేసి వచ్చి ఇంకా పూజ దగ్గర అయితే ప్రసాదాలు ప్రిపేర్ చేసుకుందామని చెప్పేసి ప్రిపేర్ చేసుకున్నానండి. ఇంకా ముగ్గులో అయితే కలర్స్ అయితే వేశాను నేను. ఈ కలర్స్ న్యూ ఇయర్ అప్పుడు తెచ్చిన కలర్స్ ఉన్నాయి, అవి ఎందుకు అలా వేస్ట్గా ఉంచేసేయటం అని చెప్పేసి వేస్తూ ఉన్నాను ఫెస్టివల్స్కి. ఇలా ఇంటి ముందు ఫెస్టివల్స్కి ఇలా ముగ్గులు అవి వేసుకుంటే బాగుంటుంది కదండి చూడటానికి కూడాను. అండ్ వేసుకుంటే కూడా మంచిదంటాం. నా దగ్గర ముగ్గు పిండి అయితే లేదు, అయిపోయింది. అందుకని చెప్పేసి బియ్య పిండి ఉంటే ఇంట్లో ఆ బియ్య పిండితో అయితే వేసుకున్నానండి ముగ్గు. బియ్య పిండితో అయినా కానీ బాగానే వచ్చింది. అంటే ఒక్కొక్కసారి బియ్య పిండి అనేది బాగా మెత్తగా ఉండి సరిగ్గా రాదు ముగ్గు గీసుకోవటానికి. కానీ ఇది కొంచెం బరగ్గా ఉంది ఈ బియ్య పిండి అనేది. ఇంకా అలా ముగ్గు అయితే వేసేసేసుకున్నాను. ముందు చాక్ పీస్తో వేద్దాం అనుకున్నాను, కాకపోతే ఫెస్టివల్ కదా చాక్ పీస్తో వేసే కన్నా ముగ్గుతో వేస్తే బాగుండిద్ది అని చెప్పేసి ఇంకా ఇంట్లో బియ్య పిండి ఉంటే ఇంకా బియ్య పిండితో అయితే వేసానండి ముగ్గు. బాగానే వచ్చిందని అనుకుంటున్నాను. ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్లో మనలాంటి మధ్యతరగతి వాళ్ళము డబ్బులు ఎలా సేవింగ్స్ చేసుకోవచ్చు, సేవ్ చేసుకుని డబ్బులు రెట్టింపు చేసుకోవాలంటే ఎలా అనే వీడియోస్ అయితే ఉన్నాయండి. ఎవరికైనా కావాలి అనుకుంటే ఒకసారి చూడండి ఆ వీడియోస్ కూడాను. మనలాంటి మధ్యతరగతి వాళ్ళకి చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అండ్ స్కీమ్స్ అయితే ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకుంటే చూడండి ఒకసారి. ఇంకా ప్రసాదాలు ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇంకా ముందైతే గ్యాస్ క్లీన్ చేసేసుకున్నాను. గ్యాస్ ఇంకా క్లీన్ చేసుకున్నాను కదా, పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటానండి నేను ప్రసాదాలు ప్రిపేర్ చేసేటప్పుడు. గ్యాస్కి అయితే పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకొని అండ్ ప్రిపేర్ చేసే ప్రసాదాల గిన్నెలకు కూడా పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటాను. ఇక్కడ గ్యాస్ దగ్గర అలాంటి వాటి దగ్గర మటుకి పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటాను. ఇంకా దేవుడి దగ్గరగా అంటే దేవుడికి సంబంధించినవి అన్నీ కూడాను గంధము కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటాను. నాకు తెలిసినంత వాటికైతే ఇలా చేస్తూ ఉంటానండి నేను. అంటే మనం ప్రసాదాలు దేవుడికి పెట్టే బౌల్స్ అవి ఉంటాయి కదండి, వాటికి గంధమును కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటాను. ఇంకా ఇలా ప్రసాదాలు ప్రిపేర్ చేసే గిన్నెలకి అండ్ గ్యాస్ స్టవ్ కానీ ఇంక ఇలా గడపలకి అలా పెట్టుకోవాలి అనుకుంటే పసుపు కుంకుమ బొట్లే పెట్టుకుంటాను. గంధం అనేది వీటికైతే ఉపయోగించను. గంధం అనేది దేవుడి పటాలకి అండ్ ఇంకా ఇలా దేవుడికి సంబంధించిన ప్రసాదాలు వేసే బౌల్స్ కానీ వాటికైతే ఉపయోగిస్తాను గంధమును కుంకుమ బొట్లు. చాలామంది ఇలానే చేస్తారులేండి, కొంతమందికి తెలుస్తుందని చెప్పేసి చెప్తున్నాను. నాకు పెళ్ళి కాకముందు ఇవన్నీ ఏం తెలియదు.
తర్వాత అంటే పెళ్ళైన తర్వాతే ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఉన్నానండి. వంటలు కానీ ఏవైనా కానీ పెళ్ళి కాకముందు నాకు అసలు ఏమీ తెలియవు. పెళ్ళైన తర్వాతే అన్నీ నేర్చుకుంటూ ఉన్నాను. అంటే మా అమ్మ వాళ్ళు ఏందంటే తనే నేర్చుకుంటుందిలే ఇప్పటి నుంచే ఎందుకు కష్టపెట్టటము, తర్వాత పెళ్ళైన తర్వాత ఎటు తిరిగి తను నేర్చుకోవాలి కదా, అన్ని పనులు తనే చేసుకోవాలి కదా, అప్పుడు చేసుకుంటుందిలే మా ఇంటి దగ్గర ఉన్నప్పుడైనా కానీ కొంచెం బాగా చూసుకుందాం అనే విధంగా అయితే పెంచారు మా అమ్మ వాళ్ళు అయితే మమ్మల్ని. మేము ముగ్గురు ఆడపిల్లలం అండి. మా ముగ్గురిని కూడా అలానే చూసేవాళ్ళు అమ్మ వాళ్ళు. అమ్మే ఇంట్లో పనులన్నీ చేస్తూ ఉండేది, మమ్మల్ని ఏం చేయనిచ్చేది కాదు. ఒక్కొక్కసారి చేస్తామన్నా కానీ వద్దులే అనేది. ఇంక ఇక్కడ పసుపు కుంకుమ బొట్లన్నీ పెట్టేసేసుకున్న తర్వాత ఇంకా పొంగల్ చేద్దామని చెప్పేసి పాలైతే పొయ్యి మీద అయితే పెట్టేసేసానండి. ఇంకా ఒక 1/2 లీటర్ పాలతో అయితే చేస్తున్నాను. ఒక 1/2 లీటర్ పాలు తీసుకొని తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను, పొంగల్ కదా అందుకని చెప్పేసి. అంటే బియ్యమను కందిపప్పు అయితే వేస్తాను నేను పొంగల్ చేసేటప్పుడు. అవి కొంతసేపు ముందే నానబెట్టుకుంటానండి. అంటే ఫ్రెష్ అప్ అయ్యి రాగానే ఫస్ట్ బియ్యం కడిగేసేసుకొని నానబెట్టేసేసుకొని తర్వాత ఇంక ఇలా గ్యాస్కి ఇంక ఇలా వీటికి బొట్లు అనేవి పెట్టుకున్నాను. ఇంక తర్వాత ఇంక ఈ పాలు కొంచెం పొంగొచ్చిన తర్వాత ఇంకా బియ్యం అయితే వేసేసేసుకున్నానండి. అంటే బియ్యమను కందిపప్పు కలిపి నానబెట్టుకుంటాను, సపరేట్గా మళ్ళీ పప్పు వండే పని లేకుండా. అంటే చాలామంది పొంగల్ చేసినప్పుడు అంటే అచ్చంగా బియ్యంతో వేసే పొంగల్ చేసుకొని మళ్ళీ సపరేట్గా పప్పు అలా వండుతూ ఉంటారు కదండి కందిపప్పుతో. అలా కాకుండా ఇలా అయితే చేస్తూ ఉంటామండి మేము. తర్వాత ఇంకొక పొయ్యి మీద అయితే గిన్నె అయితే పెట్టుకున్నాను. దాంట్లో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని అవి జొన్నలు ఉంటాయి కదండి, జొన్నలు అయితే కొంచెం ఉడికించుకుంటున్నాను. కొన్ని అయితే అంటే పేలాల పిండి అనేది చేసుకుంటూ ఉంటాం కదండి తొలి ఏకాదశికి. అంటే కొంతమంది ఏమో జొన్నలతో చేస్తారు, కొంతమంది ఏమో మొక్కజొన్న గింజలు ఉంటాయి కదా వాటితో అయినా చేసుకోవచ్చు, ఏట్లతో అయినా చేసుకోవచ్చు, రెండిట్లో. నేనైతే రెండిటితోనూ చేశానండి. ఫస్ట్ అయితే ముందే కొంతసేపు ఉడికించుకున్నాను, జొన్నలు అనేటివి ఉడికించుకొని ఇంకా ఓ పక్కనైతే పెట్టేసేసుకున్నాను. తర్వాత ఈ మొక్కజొన్నలు ఉంటాయి కదండి, పాప్కార్న్స్ అవి చేసుకుంటూ ఉంటాం కదండి, అలానే ఇలా ఈ మొక్కజొన్నలు అయితే ఇంక ఇలా కొంచెం వేసేసుకొని దాంట్లో కొంచెం నెయ్యి కూడా వేసేసేసుకొని హైలో పెట్టుకొని మూత పెట్టేసేసుకోవాలి. అవి ఇంకా మనకి పాప్కార్న్స్ లాగా అవుతాయి కదా. ఇంక వీటితో మనము ప్రసాదం అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. మేమైతే పేలాల పిండి అలా అంటూ ఉంటాము. ఇలా పాప్కార్న్స్ లాగైతే అవుతాయి కదండి. ఇంక వీటిని మిక్సీలో అయితే వేసేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. వీటిలోనే కొంచెము పచ్చిపప్పు ఉంటాయి కదా, అంటే పచ్చిశనగపప్పు అంటారు కదండి మనము, శనగపప్పు అంటే చట్నీలు అవి చేసుకుంటూ ఉంటాం కదా, పుట్నాల పప్పు. ఆ పుట్నాల పప్పు అయితే కొంచెం వేసుకున్నాను. అండ్ కొంచెం బెల్లము అండ్ కొంచెం రెండేమో ఇలాచి అంటే 2 యాలకులు, కొంచెం బెల్లము అండ్ కొంచెం శనగపప్పు అంటే పుట్నాల పప్పు అండ్ కొన్నేమో ఇవి పాప్కార్న్స్ అయితే వేసుకొని ఇంకా బెల్లం కూడా వేసుకొని ఇంకా మిక్సీలో అయితే ఇలా బాగా మెత్తగా అయితే మిక్సీ అయితే వేసుకున్నానండి. కొంచెము ఎండు కొబ్బరి తురుము కానీ లేదనుకుంటే ఎండు కొబ్బరి ఉన్నా కానీ చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. నేనైతే చివర్లో అయితే వేసి మళ్ళీ ఇంకొకసారి మిక్సీలో అయితే వేసానండి. ఇంకా మొక్కజొన్నలతో పేలాల పిండి అయితే ఇలా అయితే చేసుకున్నానండి. ఇలా చేసుకున్నది ఇంకా ప్రసాదం పెట్టడానికి అని చెప్పేసి ప్రసాదము సపరేట్గా బౌల్స్లో అయితే పెట్టుకుంటూ ఉంటాను కదా దేవుడికి, ఇంకా ఆ బౌల్స్లోకి అయితే వేసుకుంటున్నాను. తర్వాత జొన్నలతో కూడా పేలాల పిండి అయితే చేశాను. అంటే ఇందాక జొన్నలు ముందుగానే కొంచెంసేపు ఉడకబెట్టుకొని పక్కనైతే పెట్టేసేసుకొని నీళ్ళన్నీ వంపేసేసుకొని ఒక పక్కనైతే పెట్టేసేసుకున్నాను కదా, వాటిని కొంచెంసేపు ఎండలో అయితే ఉంచుకోవాలండి. అంటే కొంచెం ఆ తడంతా పోవాలి. కొంచెంసేపు ఎండిన తర్వాత ఇంకా మనము పేలాల్లాగా చేసుకోవటం ఇవి కూడాను. అంటే పాప్కార్న్స్ ఎలా చేసుకున్నాము బాండీలో కొంచెం ఇవి వేసుకొని కొంచెం నెయ్యి కానీ అలా కొంచెం నూనె కానీ వేసుకొని ఇంకా మూత పెట్టేసేసుకొని పేలాల్లాగా అయితే పాప్కార్న్స్ లాగైతే అవ్వాలండి ఇవి కూడాను, జొన్నలు కూడాను. ఇలా కొంతసేపు ఎండిన తర్వాత పాప్కార్న్స్ లాగైతే చేసుకొని జొన్నలను కూడాను మనము మిక్సీలో వేసుకొని ఇంకా సేమ్ ఇంతే పుట్నాల పప్పు ఇంకా బెల్లము అండ్ యాలుకలు అండ్ ఇంకా కొబ్బరి ఇవన్నీ వేసుకొని మళ్ళీ మిక్సీకి వేసుకోవటమేనండి. ఈ జొన్నలతో కూడాను పేలాల పిండి ఇలా అయితే చేసుకొని ఇంక ఇది కూడాను ప్రసాదం చేసుకునే బౌల్స్ ఉంటాయి కదండి, సపరేట్గా నేను పూజకి సపరేట్గా అయితే బౌల్స్ అయితే ఉపయోగిస్తూ ఉంటానండి. అంటే వండటానికి సపరేట్గానే ఉపయోగిస్తూ ఉంటాను అండ్ ప్రసాదం దేవుడికి పెట్టడానికి కూడా సపరేట్గా బౌల్స్ అనేటివి ఉపయోగిస్తూ ఉంటాను. ఇంకా ఆ బౌల్స్లోకి అయితే వేసేసేసుకున్నాను ఈ పిండి కూడా చేసేసేసుకొని.
ఇంకా పొంగలైతే అయిపోయిందండి. కట్టేసేసి ఇంకా స్టవ్ ఆపేసేసి ఒక 5 మినిట్స్ అలా కొంచెం చల్లారిన తర్వాత బెల్లం అయితే వేసుకొని బెల్లంని బాగా కలిపేసేసుకొని ఇంకా పొంగలి గిన్నెల్లోకి అయితే వేసుకుంటానండి. దేవుడికి పెట్టే ప్రసాదం గిన్నెల్లోకి. అలా చేసుకుంటే బెల్లము చివరిలో వేసుకుంటే అంటే కొంచెం చల్లారిన తర్వాత వేసుకుంటే బెల్లము మనకి పాలు అనేటివి ఇరిగిపోకుండా ఉంటాయి. కొన్ని సార్లు బెల్లం మనము వేడి మీద వేస్తూ ఉంటాం కదండి. అప్పుడు పొంగల్లో పాలు అనేటివి కొంచెం విరిగిపోతూ ఉంటాయి కదా. అలా కాకుండా ఇలా చేసి చూడండి ఒకసారి మీరు కూడాను. ఇంక తర్వాత ఇక్కడ ఈ పేలాలతో కూడా పిండి అయితే చేసేసేసాను. అంటే జొన్నల్ని పేలాల్లాగా చేసుకొని ఇంకా వాటితో మనము మిక్సీ అయితే వేసుకోవాలి. యాలుక్కాయలు అవన్నీ వేసుకొని ఇంకా మిక్సీ వేసుకొని ఇంకా అది కూడాను సపరేట్గా దేవుడికి పెట్టే బౌల్స్లో అయితే వేసేసేసుకున్నాను. అండ్ ఇక్కడ పొంగల్ కూడా అయిపోయింది కదా. ఇంక ఈ పొంగల్ కూడాను ఇంకా దేవుడికి పెట్టే బౌల్స్ సపరేట్గా ఉన్నాయని చెప్పాను కదా. ఇంకా వాటిలోకి అయితే కొంచెం కొంచెం తీసుకొని ఇంకా పూజ దగ్గరికి అయితే వచ్చేసేసానండి. ఇంకా ఇలా వెంకటేశ్వర స్వామిది పట్టం అయితే తీసుకొని ఇంక ఇలా స్టూల్ మీద అయితే పెట్టేసేసుకొని చిన్న పీట అయితే ఉంది. ఇంక ఈ పీట మీద పెట్టుకొని ఇంకా ప్రసాదాలు నేను చేసిన ప్రసాదాలన్నీ కూడా ఇంకా అక్కడ పెట్టేసేసుకొని ఇంకా పూజ అయితే చేసుకున్నామండి. ఎప్పుడూ కూడా తొలి ఏకాదశికి ఇలానే చేస్తూ ఉంటాము. ఈ పేలాల పిండి అనేది ఒక్కొక్కసారి కొనుక్కొస్తూ ఉంటాను, ఒక్కొక్కసారి ఇంట్లోనే చేస్తూ ఉంటాను. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇంక ఇలా ప్రసాదాలు ఇంక ఇవన్నీ ఇక్కడ పెట్టేసేసుకొని ఇంకా ఇలా ఈ పీట కూడాను నేను మళ్ళీ యూజ్ చేసేటప్పుడల్లా కూడాను కడిగేసేసుకొని ఒకసారి అంటే తుడుచుకొని క్లాత్ తీసుకొని క్లాత్కి కొంచెం తడిపేసేసి క్లాత్ని తుడుచుకుంటాను. ఆ స్టూల్ అనేది ఆ పీట తుడిచేసేసుకొని ఇంకా దాని మీద కూడా గంధము కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటానండి. దేవుడి దగ్గర ఉపయోగించే అన్నిటికీ కూడాను గంధం కుంకుమ బొట్లే పెట్టుకుంటాను. ఇలా గంధము కుంకుమ బొట్లు పెట్టుకున్న తర్వాత ఇంకా వెంకటేశ్వర స్వామి పట్టం అయితే ఆ పీట మీద అయితే పెట్టేసేసుకొని ఇంకా ప్రసాదాలు అని చెప్పాను కదా, ఆ ప్రసాదాలకు కూడా నేను గంధము కుంకుమ బొట్లే పెట్టుకుంటాను. ఇంకా అలా పెట్టుకున్న తర్వాత ఇంకా పూజ దగ్గర అయితే కూర్చున్నామండి. ఇంకా ప్రసాదాలన్నీ అలా పెట్టేసేసుకొని స్వామివారికి ఇంకా పూజ దగ్గర అయితే కూర్చున్నాము. పిల్లలను కూడా కూర్చోబెట్టుకొని ఇంకా పూజ అయితే చేసుకున్నామండి ముగ్గురం కలిసి. మా వారైతే డ్యూటీకి వెళ్ళారు. ఇంకా మేమైతే పూజ చేసుకున్నాము. అంటే పూజ అంటే హడావిడిగా ఏం చేయనులేండి, నిదానంగానే నాకు తెలిసినట్లు నాకు వచ్చినట్లు చేసుకుంటూ ఉంటాను. అంటే ఆర్భాటాలుగా అలా ఏం చేయను, నాకు తెలిసిన విధంగానే చేసుకుంటూ ఉంటాను. అండ్ ఈరోజు అయితే పూలు కూడా లేవండి, పూలు తీసుకోలేదు. అంటే మా వారు ఉంటే మార్కెట్కి అలా వెళ్ళి పూలు తెచ్చుకునే వాళ్ళమే. ఇంకా మా వారు డ్యూటీకి వెళ్ళారు కదా, ఇంకా పూలు ఏం తీసుకొచ్చుకోలేదు. ప్రసాదాలు ప్రిపేర్ చేసి పూజ అయితే చేసాము. ఇలా పిల్లలైతే అంటే నేను అనమన్నయ్యి అంటూ ఉంటారండి. అంటే దేవుడికి సంబంధించిన నామాలు అలా చెప్పిస్తూ ఉంటాను పిల్లల చేత కూడా అప్పుడప్పుడు ఇలా పూజలు అవి చేస్తున్నప్పుడు. అంటే ఇలా చెప్పిస్తూ ఉంటే వాళ్ళకు కూడా తెలుస్తూ ఉంటాయి కదండి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. గోవిందా గోవిందా. ఇంకా ఇలా అయితే పూజ అయితే చేసుకున్నామండి. ఇంక ఈరోజు తొలి ఏకాదశికి ఇలా ప్రసాదాలు అయితే ఇలా పొంగల్ చేసుకొని ఇంకా పేలాల పిండి ఉంటుంది కదా, ఇంక ఇలా ఈ 2 రకాల పేలాల పిండిలు అయితే చేశానంటే జొన్నలతో అండ్ మొక్కజొన్నలతో ఈ రెండిటితో పేలాల పిండి అయితే చేసి ఇంక ఇలా పూజ అయితే చేసుకున్నాము. పూలు అయితే లేవు. నేనైతే అనుకుంటూ ఉంటాను అంటే అలంకరణ చేయాల్సినంత అవసరం లేదు, మనం మనస్ఫూర్తిగా చేస్తే చాలు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటానండి. అంటే మన మనసులో దేవుణ్ణి స్మరిస్తూ పూజ చేసుకుంటే మనము చిన్న బెల్లం ముక్క పెట్టినా కానీ దేవుడు కొంచెం అనుగ్రహిస్తూ ఉంటాడంటండి. అంటే నేను ఈ మధ్య విన్నాను ఈ విషయము. ఈ ప్రవచనాలు అవి ఉంటూ ఉంటాయి కదండి, అవి అప్పుడప్పుడు వింటూ ఉంటాను. ఇంకా వాటిల్లో అలా విని ఇంకా కొంచెం అవి లేకపోయినా కానీ మనస్ఫూర్తిగా చేస్తే చాలులే అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాను. అంటే ఒక్కొక్కసారి పూలు ఉండవు చేయటానికి పూజకి, అండ్ ఒక్కొక్కసారి ప్రసాదాలు కూడా ఏం ప్రిపేర్ చేయలేకపోయినా కానీ ఇంకా ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ కానీ అలా బెల్లం కానీ అండ్ పట్టికి బెల్లం ఉంటుంది కదా, అవైతే పెట్టేసేసి పూజ అయితే చేసుకుంటానండి. మ్యాక్సిమం చేయటానికి ప్రయత్నిస్తాను. ప్రసాదాలు అనేటివి చేయటానికి ఇంకా వీలు కుదిరినప్పుడు. అండ్ రోజు పూజ చేసుకుంటూ ఉంటాం కదా, రోజు కడ్డీలు అయితే వెలిగిస్తూ ఉంటామండి మేము ఇంట్లో. ఆ రోజు కూడాను ఫ్రూట్స్ పెడతాను. ఫ్రూట్స్ ఏమి లేనప్పుడు ఇలా పట్టికి బెల్లం కానీ పెట్టుకొని మనస్ఫూర్తిగా కడ్డీలు
వెలిగించుకోవటం పూజలు చేసుకుంటూ ఉంటామండి ఇంట్లో. ఇంకా మన ఛానల్లో మనలాంటి మధ్యతరగతి వాళ్ళకి చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి. అండ్ మనలాంటి మధ్యతరగతి ఆడవాళ్ళము ఇంట్లో ఉంటూనే చక్క డబ్బులు అనేటివి సేవింగ్స్ చేసుకోవచ్చు, ఎలా సేవింగ్స్ చేసుకోవచ్చు అనే వీడియోస్ ఉన్నాయి. ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి వీడియోస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఓం నమో వెంకటేశాయ, ఓం నమ శివాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.